వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే అనేది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంపాదించాలి అనే నేపథ్యంతో అదొక గేమ్ చేంజర్ మలుపుగా, మన రాష్ట్రానికి అదొక గుర్తింపుగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు అందరూ కూడా అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ యోగా డే ఏదైతే జరిగిందో విశాఖలో, దీనికి 300 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 300 కోట్ల రూపాయలు వృధా చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి 400 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ మీద వరల్డ్ క్లాస్, హై క్లాస్ బిల్డింగ్స్ కడితే దాన్ని ఎద్దేవా చేసి ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి ఆ రోజు ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లు ఒక్క యోగా డేకి ఖర్చు పెట్టారు. ఎవరు తిన్నట్టు ఆ డబ్బు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ 300 కోట్లు అని ఎవరు చెప్పారండి ముందు? ఇక్కడ యోగా డేకి ఎస్టిమేషన్ కింద ఏపీ ప్రభుత్వం తరపు నుంచి యోగా డే జరపాలని చెప్పి 62 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇది కావాలితే యోగా డే జరపక ముందు వచ్చిన ప్రతి న్యూస్ వీడియోలో మీరు చూడొచ్చు. 62 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఏపీలో 5,00,000 మందికి పైగా ఈ యోగా డే, ముఖ్యంగా యోగాంధ్ర దినోత్సవం అనేది జరపబోతున్నాము. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. ప్రతి 40 అడుగులకి ఒక కంపార్ట్మెంట్ కింద 26 మంది యోగా గురువులు పెట్టడం జరిగింది. సుమారు 38 కిలోమీటర్ల పొడవు, అంటే విశాఖ బీచ్ రోడ్‌లో కాళీమాత ఆలయం దగ్గర నుంచి మొదలుపెట్టుకొని విజయనగరం, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు కూడా సుమారు ఈ యోగా డే సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 2,600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 10,500 మందికి పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3,000కు పైగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు 11 యుద్ధ నౌకల్ని సముద్రంలో యోగా డే సందర్భంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి పూర్తి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఎప్పుడు? యోగా డే ముందు రోజు, ఆ ముందు రోజు ఆల్రెడీ న్యూస్‌లో ఏదైతే మనం చూస్తున్నామో అది. దానికి మొత్తం అయిన ఖర్చు 62 కోట్ల రూపాయలని చెప్పి తెలియచేయడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా పేటీఎం కార్యకర్తలు ఎంతసేపు కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ దొరుకుద్ది, ఎక్కడ దొరుకుద్ది అనే విధంగా ట్రోల్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో వరల్డ్ క్లాస్, హై క్లాస్ బిల్డింగ్స్ కట్టారు, 400 కోట్లు పెట్టి కడితే దాన్ని ఎద్దేవా చేశారు, ట్రోల్ చేశారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి మాట్లాడారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు 300 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క యోగా డే చేశారు. పైగా అక్కడ ఆ మ్యాట్లకే అదంతా ఖర్చు అయింది. ఆ మ్యాట్లన్నీ కూడా ఒక్కొక్కడు 4 మ్యాట్లు, 5 మ్యాట్లు పట్టుకొని వెళ్ళి వాళ్ళు కుట్టుకోవడం జరిగింది. వాళ్ళ కనీసం బస్సు సదుపాయాలు కల్పించలేదు. ముఖ్యంగా గిరిజన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే హాల్లోను, ఒకే స్టేడియంలో పెట్టడం, కనీసం వాళ్ళకి పడుకోవడానికి కూడా చోటు లేదు, తిండి పెట్టలేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఎంత ప్రచారం చేస్తున్నారు అనంటే, ఎక్కడ అవకాశం దొరుకుద్దా? ఎక్కడ ట్రోల్ చేద్దామా? కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ ఇరకటంలో పెడదామని చెప్పి గుంటకాడ నక్కలా ఎదురు చూస్తున్నారు. 300 కోట్లు పెట్టడానికి అక్కడ ఏం కట్టారని, లేదా అక్కడ విలువైన వస్తువులు ఏం పెట్టారని? ఒక స్టేజ్ పెట్టారు, ఒక మ్యాట్లు తెచ్చారు. 62 కోట్లు ఓవరాల్‌గా బడ్జెట్టు. ప్రొటెక్షన్‌కి బస్సు సదుపాయాలు, ప్రైవేట్ స్కూల్ బస్సులు సుమారుగా 7,000కు పైగా ప్రైవేట్ స్కూల్ బస్సులు పెట్టారు. 2,800కు పైగా గవర్నమెంట్ బస్సులు పెట్టడం జరిగింది. మీరు తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో తెలీదు. 300 కోట్లు పెట్టడానికి అక్కడ ఏముంది? మ్యాట్లే కదా! ఆ మ్యాటు రేటు పోనీ 300 చొప్పునేసుకున్నా గానీ, అక్కడికొచ్చిన జనం ఒక 5,00,000 దాటినా గానీ ఎంత అవుద్దో చూడండి. 300 కూడా ఉండదండి. అన్ని బల్క్‌లో కొంటే ఆ మ్యాట్ 100, 150 రూపాయలు పడుతుంది. గవర్నమెంట్ గానంటే ఇంకా తక్కువే పడుతుంది. ఇక్కడ 62 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి అయిన నారాయణ గారే స్వయంగా చెప్పడం జరిగింది. దీనికి ఎస్టిమేషను ఇన్నిన్ని సదుపాయాలు తీసుకున్నాం, ఇంత ప్రోటోకాల్ ప్రకటించాము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు, అందుకే చాలా పకడ్బందీగా చేస్తున్నాము, ఖచ్చితంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాలి అని చెప్పి ఇదొక గేమ్ చేంజర్ ఈవెంట్‌గా దీన్ని చేయబోతున్నామని చెప్పారు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆకు తెలీదు, తోక తెలీదు, ఆఖరికి సోమలింగం అన్నట్టు ఇక్కడ సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదో చేశారని చెప్పి దాని గురించి ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. యోగా డేకి అంత ఎందుకు ఖర్చు అవుద్ది? వాళ్ళు ఉన్న గంట, గంటన్నర సేపుకి దానికి ఏర్పాట్లు చేసినందుకు ప్రోటోకాల్‌కి, అక్కడ స్టేజ్‌లకి, ముఖ్యంగా అక్కడ ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో వాటిలకి, వాళ్ళకి ఏదైనా ఫుడ్ గాని, డ్రింక్స్ గాని ఏమైనా పెట్టాలంటే వాటిలకి, ఈ మ్యాట్‌లకే కదా ఖర్చయ్యేది. దానికి 300 కోట్లు ఎలా ఖర్చవుద్దండి?
62 కోట్లు అని చెప్పి గతంలో ఆల్రెడీ యోగా డే ముందు రోజు, ఆ ముందు రోజు మీడియా అంతా కూడా స్ప్రెడ్ అయింది. ఇంకా పేటీఎం కార్యకర్తలు, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో తెలీదు. 300 కోట్లు ఖర్చయింది, 300 కోట్లు ఖర్చయిందని చెప్పి నిన్నటి నుంచి ఒకటే రకమైన ట్రోల్స్. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గత 5 ఏళ్ళు సిద్ధం సభలు పెట్టినప్పుడు ఎన్ని కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారు? తాడేపల్లి ప్యాలెస్‌కి ఎన్ని కోట్లు దుర్వినియోగం చేశారు? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఎన్ని వాడుకొని, ఎన్ని సభలు పెట్టి అక్కడ వాటికి ఎంత నష్టం వచ్చినట్టు చేశారు? ఇవి సరిపోలేదన్నట్టు విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం ఏకంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మీకు తెలీదా? ముఖ్యంగా మీరు చూసుకుంటే రిషికొండ ప్యాలెస్ అనేది దాదాపు 600 కోట్లు అయిందని చెప్పి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్తుంది. కానీ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏం చెప్తుంది? 400 కోట్లు అయిందని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పుడుగా ఆ బిల్డింగ్‌లో కనీసం ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఉపయోగపడ్డాయి? ఖాళీగానే ఉంటున్నాయి కదా! రెంట్‌లకి ఇచ్చుకోండి అంటే ప్రభుత్వం అలాంటి బిల్డింగ్‌లు కట్టుకొని రెంట్‌లకి ఇస్తారండి? గౌరవ మర్యాదలు ఉంటాయండి ప్రభుత్వానికి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ బిల్డింగ్లు ఎందుకు కట్టారు? మళ్ళీ నేనే సీఎం అవుతాను, నేను అక్కడి నుంచి పరిపాలన చేస్తాను, రిషికొండ ప్యాలెస్ మీదనండి నేను సీఎంగా ఉంటాను కాబట్టి అక్కడి నుంచి విశాఖ సిటీని అంతటిని కూడా నేను ఒక రాజులాగా శాసిస్తానని చెప్పి ఆయన ఉద్దేశించి ఎంజాయ్ చేద్దామని చెప్పి ఆయన కట్టుకున్నారు. కానీ ఆయన అనుకున్నదంతా కూడా జరగలేదు. అంతే తప్పితే ఏమీ లేదు. ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారనేది 2, 3 సార్లు మీరే రకరకాలుగా మాట్లాడారు. ఒక్కోసారి గవర్నమెంట్ బిల్డింగ్‌లని మీరే అన్నారు. ఒక్కోసారేమో గవర్నమెంట్‌కి సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి గెస్ట్ హౌస్‌ల కింద ఉంటాయని మీరే చెప్పారు. ఇంకోసారి ఏం చెప్పారు? అక్కడి నుంచే పరిపాలన చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో అసలు అటువంటి బిల్డింగ్స్ ఎవరో కట్టలేదని చెప్పి మళ్ళీ మీరే చెప్తారు. ఇది మీ మాట విధానం. అక్కడ యోగా డేకి ఖర్చయింది 62 కోట్ల రూపాయలని చెప్పి ఆల్రెడీ గత 2, 3 రోజుల నుంచి కూడా మీడియా అంతా కూడా న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా 300 కోట్లు ఖర్చు పెట్టారు, 320 కోట్లు ఖర్చు పెట్టారు, 350 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో ఎవడికి నచ్చిన రాతలు రాసేసుకొని ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు. కొంచెం సబ్జెక్ట్ తెలుసుకొని అది వాస్తవం ఎంతో కనుక్కొని చెప్తే మంచిది. ఏది ఏమైనా సరే ఏదో వాళ్ళు పంపారు మాకు రూ. 5 పేటీఎం పడ్డది మేమేదో పోస్ట్ షేర్ చేసామంటే కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది.